దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. క్రిస్మస్ పర్వదినాల్లో మనం ఉన్నాం. ప్రభువుని, క్రీస్తు ప్రభువుని ఆరాధించుకునే ధన్యత అత్యల్పులమైన మనకి ఆ దేవాది దేవుడు ప్రభువు మనకు అనుగ్రహించుచున్నాడు. క్రీస్తు ప్రభువు బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఎందుకు ఆయన బెత్లెహేములో జన్మించవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందంటే, ఆ దినాలలో రాజైన హేరోదు దినములు యందు యూదా బెత్లెహేములో యేసయ్య పుట్టిన పిమ్మట దేవుడే మానవుడుగా జన్మించడానికి దేవుడు బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు. ఒక విషయాన్ని ఈ రాత్రి నేను ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, క్రీస్తు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు. చెప్పండి అందరూ, క్రీస్తు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు. బెత్లెహేములోనే యేసయ్య ఎందుకు జన్మించాడు? ప్రియమైన వారులారా, దేవుడు ఏదెను తోటలో దేవుడు జగత సృష్టిని దేవుడు చేశాడు. సమస్త సృష్టిని నోటు మాట ద్వారా దేవుడు చేస్తే, మానవుడు అయిన మనల్ని నోటు మాట ద్వారా చేయలేదు. ఎలా చేశాడు? తన స్వహస్తాలతో నేల నుండి మంటిని తీసి బొమ్మను చేసి జీవాత్మ ఊదగా నరులు మయమని వాక్యం చెప్తా ఉంది. వాస్తవంగా ఇక్కడే దేవునికి మానవుని పట్ల ఉన్నటువంటి ఉద్దేశం మనకి ఇక్కడే అర్థమైపోతుంది. మనలో కూడా నోటు మాట ద్వారా ఊగాక అంటే అయిపోయే వాళ్ళం కదా. అలాగే చేశాడా దేవుడు? చేయలేదు కదా. దేవునికి మన మీద ఒక ఉద్దేశం ఉంది, ప్రణాళిక ఉంది. ఏంటి ఉద్దేశం? ఏంటంటే, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే, తన స్వరూపమందు ఆయన నరునుడు చేసుకుని, ఒరే బాబు, నేను మిమ్మల్ని కలగజేసింది ఎందుకు తెలుసా? నువ్వు ఆకాశాన్ని ఏలాలి, భూమిని ఏలాలి, సముద్రాన్ని ఏలాలి. చదువుతారా మాట? చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు. ఓకే, ఇక్కడ చూడండి, వారు ఏం చేస్తారు? సముద్రాన్ని, చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని. చూడండి, దేవుడు తన పోలికలో మానవుని తన స్వహస్తాలతో చేసుకున్న ఉద్దేశం ఒకటే. నువ్వు ఆకాశాన్ని ఏలాలి, భూమిని ఏలాలి, జంతువుల్ని ఏలాలి, పక్షులను ఏలాలి. నేను అడుగుతున్నాను, ఏళ్తున్నాడా? ఏలట్లేదుగా. పొద్దున్నే లేచిన అంటే మనం అంటాం కదా, ఏ దారి లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టి అంటావుగా. ఇవి అలా చూసేస్తున్నాం పెద్ద సీరియస్గా. ఏజ్ రక్తం వేచి అల్లెలుయ్యా. ఏం చేస్తాం? తూర్పు తిరిగి దండం పెట్టమంటాం కదా. వీళ్ళు చేసే మినిస్ట్రీ అది. రే, నువ్వు ఆకాశం లేలు, భూమిని లేలు, పక్షి లేలు, జంతువులు లేలు. నిజంగా నేను చెప్తున్నాను, ఏలే ఆధిక్యతను మానవుడు పాపము చేయుట ద్వారా ఏలే ఆధిక్యతను మానవుడు ఏం చేశాడు? కోల్పోయాడు కదా. 6 అడుగుల మనిషి అండి, 6 అంగుళాల దానికి అటు పీల్చమంటే పీల్చాలి, వదలమంటే వదలాలి. అంటే అర్థమైందిగా. సృష్టిలో ప్రతి దానికి, ఒరే బాబు, నువ్వు ఏలరా ఆకాశాన్ని, భూమిని ఏలు అనంటే, ఈ రోజున ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవుడిచ్చిన ఏలే ఆధిక్యతను మనిషి ఏం చేశాడు? కోల్పోయాడు. మానవుడు ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయడానికి యజ్ఞాలు చేశాడు, బలులు అర్పించాడు, కోడులను అర్పించాడు, మేకలను అర్పించాడు, గొర్రెలను అర్పించాడు. ఏమి అర్పించినా కానీ మానవుని పాపమునకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. దేవునికి ఎంత బాధ కలిగి ఉంటుందో ఆలోచించండి. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారులారా, దేవుడు ఎందుకు కలగజేశాడో తెలుసా?
ఒరే బాబు, నిన్ను ఏలే ఆధిక్యతను దేవుడిచ్చి నిన్ను కలగజేస్తే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి ఈ రోజున ఏలవలసిన నీవే సృష్టికి నువ్వేమైపోయావు? బానిస అయిపోయావు కదా. సృష్టిలో ప్రతి దానికి నువ్వు బానిస అయిపోయావు కదా. త్రాగుడికి బానిస అయిపోయావు కదా. విగ్రహారాధనకు బానిస అయిపోయావు కదా. ఏమండి, నువ్వు ఏలవలసిన నీవే సృష్టికి బానిస అయ్యావు కదా. కారణం ఏమనగా ఆజ్ఞ అతిక్రమించి ఏం చేశాడు? పాపము చేయుట ద్వారా మనిషి ఆ ఏలి ఆధిక్యతను కోల్పోయాడు. పాప క్షమాపణ కలగట్లే. దేవుడు ఏ పోలికల్లో మానవుని చేసుకున్నాడో అదే మన నరావతారిగా, మనుష్య కుమారునిగా, దేవ కుమారునిగా కన్యక గర్భాన పుట్టవలసిన అవసరం ఏర్పడింది. చెప్పలు కొట్టడానికి గట్టిగా. ఏ పోలికలో దేవుడు మానవుని చేసుకున్నాడు? ఏమండి, అదే పోలికగా పరలోకములో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా తనను తాను రిక్తునిగా చేసుకుని యేసయ్య కన్యక గర్భాన బెత్లెహేములోనే యేసయ్య జన్మించాలని క్రీస్తుకు పూర్వం సుమారుగా 750 సంవత్సరాలకు ముందే మీకా ప్రవక్త, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఏమండి, ఈ క్రీస్తు జన్మించక ముందే ప్రవక్త 750 సంవత్సరాల ముందే చదవండి. మీకా ప్రవక్త బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలు ఏలబోవాడు నీలో నుండి వచ్చెను. పురాతన కాలము మొదలుకొని. ఓకే, దేవుని బిడ్డలారా, మీకా ప్రవక్త 750 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించాడు. ఏమని? బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు. ఈ ప్రవచనము ఎవరి కోసం ప్రవచించారు తెలుసా? యేసు ప్రభులు వారు బెత్లెహేములో పుడతాడు అని. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పే యేసయ్య. ఏమండి, ఎక్కడ? ఏమండి, ఆ ప్రవచన నెరవేర్పుగా యేసయ్య బెత్లెహేములోనే జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన మాట ఎంత ఖచ్చితం అంటే, ఆ కాలములో ఏమండి 2 బెత్లెహేములు ఉన్నట్లుగా చరిత్ర చెప్తా ఉంది. మొదటిది ఉత్తర భాగములో అనగా గలిలయలోని నజరేతుకు 7 మైళ్ళ దూరములో ఒక బెత్లెహేము ఉన్నదని, రెండవది దక్షిణ భాగములో యూదయాలో యెరూషలేమునకు 5 మైళ్ళ దూరములో యేసు ప్రభువారు జన్మించిన బెత్లెహేము పూర్వం ఏమనుందో తెలుసా? ఎఫ్రాతా అని పిలువబడింది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎఫ్రాతాగా పిలువబడిన బెత్లెహేములో యేసు జన్మించాడు అని మీకా ప్రవక్త చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు యేసు ప్రభులు వారు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు? ఈరోజు బెత్లెహేముకున్నటువంటి విశిష్టతను గురించి ధ్యానం చేద్దాం. క్రిస్మస్ గురించి చాలా ప్రసంగాలు చేసేసాం, ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుని స్తోత్రం. బెత్లెహేము గురించి మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం. అర్థం కదా, బెత్లెహేము బాలుడని. దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు బెత్లెహేములో జన్మించడానికి, బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రొట్టెల ఇల్లు లేదా రొట్టెల గృహము. నిజమే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆ చిన్న గ్రామం అయినటువంటి ఆ బెత్లెహేములోనే అనేకమైన చారిత్రాత్మకమైన సంఘటనలు కేంద్రంగా. బెత్లెహేము చరిత్ర చూస్తే ఆధ్యాత్మికమైన సత్యాలు గమనిస్తాం. చూడండి, ప్రపంచంలోనట టూరిస్ట్ ప్లేసులు అంటారు కదా, దాని ఏంటంటే యాత్ర చేయు స్థలాలలో నెంబర్ 1 స్థానంలో ఏదుందో తెలుసా? యూదా బెత్లెహేములోనే యేసు ప్రభువారు జన్మించిన స్థలమే. చప్పట్లో కొట్టడం గట్టిగా. కారణం ఏంటి చెప్పనా? అక్కడికి జనం, నేను వెళ్ళాం కదా 2 పర్యాలు, ఫ్లోటింగే ఫ్లోటింగ్. ఆ బెత్లెహేములో
యేసు ప్రభు జన్మించే స్థలాన్ని చూసే భాగ్యాన్ని ఈ దీనులమైన మాకు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా అలా చూడటం తోసేయడం అంతమంది ఫ్లోటింగ్ తెలుసా? ఆ బెత్లెహేములో చారాత్రి చెప్పారు. ఇప్పుడు సందర్శకులండి సార్, ప్రపంచంలో హైయెస్ట్ ప్లేస్ లేదంటే తెలుసా? ఈ యోధా బెత్లెహేము ఉంది. అంటే యేసు ప్రభువారు జన్మించిన స్థలం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఈ బెత్లెహేములో కొన్ని అనుభవాలు ఈ రోజున మనకు నేర్పబోతున్నాడు. మొట్టమొదటిగా ఈ బెత్లెహేము దేవుని బిడ్డలారా, మొట్టమొదటి దుఃఖకరమైన స్థలంగా మనకు కనబడతా ఉంది. చూడండి, ఆదికాండ గ్రంథములో మనం చూచినప్పుడు దేవుని బిడ్డలారా, మనం చూచినప్పుడు బెత్లెహేమును గురించి బైబిల్లో మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది ఏంటో తెలుసా? యాకోబు గారు అతని కుటుంబముతో కలిసి కానాను తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో తన భార్య అయిన రాహేలు ఏమైందండి? మరణించింది. ఏమైందండి? రాహేలు ఏం చేయిందండి? మరణించింది. ఆ మరణించినప్పుడు దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే, ఆ మరణించే ముందు లాస్ట్ కడసారు కూడా ఒకడు పుట్టాడు. ఎవడు తెలుసు? ఆయన బెన్యామీను. చూడండి, ఆ బెన్యామీను పుట్టినప్పుడు అని బెనోని అని పేరు పెట్టబడింది. బెనోని అనే మాటకు అర్థం ఏంటంటే, ఏమండి? దుఃఖపుత్రుడు లేదా వేదన పుత్రుడు. చూడండి, ఈ ప్రస్తావన మనము ఆదికాండ గ్రంథములో దేవుని బిడ్డలారా, ఆయన చివరిసారిగా ఇప్పుడు రాహేలు గర్భవతి అయి ఆ కనిన ఆ కుమారుడు పేరేంటో తెలుసా? బెనోని. అనగా అర్థం ఏంటంటే బెన్యామీనుగా మార్చబడింది. బెన్యామీనుగా మార్చబడి ఇప్పుడు బెన్యామీను అనే మాటకి అర్థం ఏమిటంటే, ఒకసారి మనము ఈ ప్రస్తావన అంతా ఆ ఆదికాండ గ్రంథములో 35వ అధ్యాయంలో 16వ వచనము నుంచి చదువుదాం. చూడండి, 15 నుంచి చదువుదామా? తనతో దేవుడు మాట్లాడిన చోటికి, అనగా బేతేలు అని పేరు పెట్టాను. దేనికండి? ఎఫ్రాతాకు వెళ్ళిన మార్గంలో చూడండి, రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు చూడండి, మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పినప్పుడు ఆమె మృతి పొందిందట. ఆమె ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనేను. అయితే అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టును. చూడండి, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గములో ఆమెను పాతి పెట్టబడు. గమనించండి, ఒక మాట మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎఫ్రాతా అనగాన బెత్లెహేము అనగానే ఒకటే. యేసు ప్రభు పుట్టక ముందు అది ఎఫ్రాతాగా ఉంది. అది ఎఫ్రాతాలో ఉన్నది బెత్లెహేముగా మార్చబడింది. ఆ మార్గమునంటే ఇక్కడ ఏం కలుగుతుందంటే, రాహేలు జీవితంలో దుఃఖమే. నేనేమంటున్నానంటే, యేసు ప్రభు మన జీవితాల్లో లేనప్పుడు మన కుటుంబంలో దుఃఖకరమైన పరిస్థితులే కదా, మరణకరమైన పరిస్థితులే కదా. నేనేమంటానంటే, దుఃఖము, వేదన, మరణం, కష్టము, బాధ, శ్రమ మన జీవితాల్లో మనం అనుభవిస్తుంటే, యేసు క్రీస్తు ప్రభు ఆయన బెత్లెహేములో ఎందుకు జన్మించాలో తెలుసా? నీ మరణమును తీసివేయడానికి, నీ కష్టాన్ని తీసివేయడానికి, నీ శ్రమను తీసివేయడానికి, నీ వేదనను తీసివేయడానికి ఆ బెత్లెహేములో యేసయ్య అందుకే జన్మించాడు. నీ వేదన తీసివేయడానికి. వేదన లేదా కుటుంబంలో? కష్టం లేదా కుటుంబంలో? దుఃఖం లేదండి? చెప్పండి, లేదా? దుఃఖం లేదా? 2024 సంవత్సరంలో ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీ దుఃఖము సంతోషమగును అనే వాగ్దానం ఇచ్చాడు.
మీరు రాసి పెట్టుకోండి. 2024 సంవత్సరంలో దేవుడిచ్చిన సంఘ వాగ్దానం. చెప్పండి, ఏంటో వాగ్దానం? నీ దుఃఖము సంతోషమగును. నిజమే. రాహేలు జీవితంలో ఆమెకి ఏం ఎదురైంది? ఏమని? మన కుటుంబాల్లో దుఃఖం లేదా? వ్యాపారంలో దుఃఖం లేదా? పిల్లల విషయంలో దుఃఖం లేదా? ఇల్లు విషయంలో దుఃఖం లేదా? మనం చేసే పని విషయంలో ఏమన్నా దుఃఖం లేదా? ఈ బెత్లెహేము అనుభవంలో రాహేలుకు దుఃఖం మిగిలితే, బెన్యామీను అనే మాటగా దుఃఖపుత్రుడు, కుడి చేత పుత్రుడు, బెత్లెహేములో యేసయ్య జన్మించింది ఎందుకో తెలుసా? నీ దుఃఖమును తీసివేయడానికి. చెప్పండి, ఏం తీసేయడానికి? నీ వేదనను తీసివేయడానికి, నీ కష్టాన్ని తీసివేయడానికి, నీ బాధను తీసివేయడానికి నా యేసయ్య బెత్లెహేములో జన్మించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిజమే. దుఃఖకరమైన అనుభవాలు కూడా మనం వెళ్తున్నాం. ప్రభు ఎందుకో సడన్ గా నా ఆలోచన మార్చేశాడు. మన జీవితంలో ఉన్నటువంటి మరణాన్ని, దుఃఖాన్ని తీసివేయడానికి ఆయన బెత్లెహేములో జన్మించాడు కదా. రాహేలు దుఃఖం అనుభవించిందండి, బాధ అనుభవించింది, కష్టాన్ని అనుభవించింది, వేదన అనుభవించింది. ఆ బెత్లెహేములో యేసయ్య జన్మించేది ఎందుకంటే నీ కుటుంబంలో దుఃఖమును తీసివేయడానికి. కొట్టను చప్పట్లు. హల్లెలూయా. ఏమంటే దేవుడు నీ దుఃఖాన్ని తీసివేసి నీకు మారుగా ఆయన కలవరి శిలువలో తన ప్రాణమును పెట్టింది ఎందుకో తెలుసా? నీ దుఃఖమును సంతోషంగా మార్చడానికి ఆ బెత్లెహేములో యేసయ్య జన్మించాడు. అది మొట్టమొదటిది. రెండవదిగా బెత్లెహేము ఆశీర్వాదకర స్థలం. చెప్పండి ఏంటి? బెత్లెహేము ఆశీర్వాదకర స్థలం. ఒక జంట బైబిల్లో ఉంది, ఒక కుటుంబం, ఎలీమెలెకు కుటుంబం. ఎలీమెలెకు నయోమి, నయోమికి పుట్టిన 2 కొడుకులు మహలోను, కిలియోను అనే వ్యక్తులు. వారు యూదా బెత్లెహేము నుంచి మోయాబునకు బయలుదేరి వెళ్ళారు. వాస్తవంగా రూతు మోయాబు దేశానికి చెందిన స్త్రీ. కానీ బెత్లెహేమునకు చెందిన వారు ఎవరో తెలుసా? ఎలీమెలెకు, నయోమి, మహలోను, కిలియోను అనేవారు యూదా బెత్లెహేమునకు చెందినవారు. అంటే యూదా బెత్లెహేములో కరువు వచ్చిందని, ఏమండి రొట్టెలు ఇల్లు అని అర్థం ఇచ్చే ఆ యూదా బెత్లెహేమును వదిలేసి, మోయాబు అనగా అది నాశనం, అది పెంట, దరిద్రం చాలా ఉన్నాయి. ఏమండి సర్వసమృద్ధిని వదిలేసి కష్టాలలోనికి ఎవడైనా వస్తాడంటే ఆ కుటుంబం ఏంటంటే ఈ కుటుంబమే. యూదా బెత్లెహేమును వదిలే వారు మోయాబు దేశమునకు వచ్చి లేనిపోని కష్టాలు తెచ్చుకున్నారు. సర్వసమృద్ధి అయిన యూదా బెత్లెహేమును వదిలేసి ఈ రోజున చాలా మంది జీవితాలు అదే. ఆశీర్వాదకరమైన దాన్ని వదిలేసి శాపగ్రస్తమైన బ్రతుకులు నేర్చుకుంటూ సమృద్ధి అయిన జీవితం వారి జీవితంలో లేకుండా వాళ్ళ చేతులతో వాళ్ళే కష్టాలు, బాధలు, శ్రమలు కొని తెచ్చుకుంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చారు యూదా బెత్లెహేమును వదిలి. ప్రయాణం ఏమన్నా కుదురుందంటే ఏం కుదురులేదు కదా. తిరిగి వచ్చాడు. కానీ ఆ మోయాబు దేశంలో ఎవడు మోయాబు స్త్రీలను 2కిచ్చి వివాహం చేశారు. వారిలో ఒక ఆమె రూతు, రెండో ఆవిడ వార్ప. ఈ చరిత్ర అంతా మనకి తెలుసు. పెళ్ళైన కొన్నాళ్ళకే ఈమెమైందంటే ఆ ఇద్దరు ఏమయ్యారంటే ముగ్గురు. అంటే ముందు ఎలీమెలెకు చనిపోయాడు, తర్వాత కుమారులు 2 చనిపోయారు. చనిపోయిన తరువాత నయోమి పిలిచి అంటదే, ఇంకా నేను పిల్లల కళ్ళని మీరు వెళ్ళిపోయి మీ దేశంలో పెళ్లి చేసేసుకోండి అంటే ఓర్పు లేని వార్ప ముద్దెట్టేసి వెళ్ళిపోయింది అత్తగారికి. మరి రూతు మాత్రం అలాగుందా? ఓర్పు లేని కోడలు చాలా మంది ఉన్నారు. వార్ప బ్యాచ్ ఏజ్ రక్తి వేజ్ హల్లెలూయా. మరి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది అబ్బాయి, దేవునికి స్తోత్రం. మరి రూతు అలా వెళ్ళలేదు. రూతు ఏముంది? నీ దేవుడే
నా దేవుడు. నువ్వు ఎక్కడ ఉంటావో, నువ్వేం తింటావో అలాగందా? మరి ఏముంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే. నువ్వు ఎక్కడ ఉంటావో. మరణం తప్ప నిన్ను నన్ను ఏం చేయదు. ప్రతి కోడలు రూతులాగుంటే, ప్రతి అత్తగారు నయోములాగుంటే సమస్య ఉండదు. అసలు వచ్చిన సమస్యలన్నీ ఇదే కదా. ఏజ్రాక్తి వేచే పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే, కానీ ఈమె ఏమంటుందంటే రూతు కమిట్మెంట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటే వీళ్ళ ఆ కమిట్మెంట్, నయోమి రూతు వీళ్ళిద్దరూ బయలుదేరి ఎక్కడొచ్చారంటే మోయాబు నుంచి బెత్లెహేమునకు తిరిగి రావడానికి తీర్మానం చేసుకుని బయలుదేరారు. వింటున్నారా? నేనేం చెప్తున్నానంటే రెండో అనుభవం ఏంటంటే బెత్లెహేము ఆశీర్వాదకరమైన స్థలము. రెండోది ఏంటి చెప్పండి? బెత్లెహేము ఆశీర్వాదకరమైన స్థలం. ఇప్పుడు వీరు మోయాబు దేశము నుండి ఎక్కడికి బయలుదేరారండి? చెప్పండి, ఎక్కడికి బయలుదేరారు? యూదా బెత్లెహేమునకు బయలుదేరారు. రూతు కూడా తన అత్తగారు వెంబడి ఎక్కడికి వస్తుందండి? బెత్లెహేములోనికి వస్తూ ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే యూదా బెత్లెహేము నుండి వెళ్ళి మోయాబు దేశానికి వెళ్ళి సర్వము కోల్పోయిన నయోమి శాపాన్ని కొని తెచ్చుకుని మోయాబు నుండి బయలుదేరి. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ మోయాబు ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకానికి సాదృశ్యం. నువ్వు అనిపించే తిప్పలకి పాట్లకి సాదృశ్యం ఏంటంటే మోయాబే. మన పిల్లలు ఎలా తయారవడానికి మోయాబే కారణం. కట్టుకున్న మొగుడు ఎలా తయారవడానికి అదే కారణం. స్నేహితుడు అలా తయారవడానికి కారణం అదే. మోయాబు అనుభవం అది శాపగ్రస్తమే కానీ ఆశీర్వాదకరమైన అనుభవం మోయాబులో ఎదురైందా వాళ్ళకి? ఎలేమెలకు వీళ్ళందరూ వెళ్ళి ఏం తెచ్చుకున్నారు? ఇప్పుడు అర్థమైపోయింది, ఈ మోయాబు దేశంలో మనకేమి లేదు, ఆశీర్వాదం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ మోయాబు నుంచి యూదా బెత్లెహేమునకు తిరిగి వెళ్ళాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మరి అత్తగారితో కలిసి ఈమె బయలుదేరి ఎక్కడికి వచ్చింది? యూదా బెత్లెహేములోకి రాగానే, యూదా బెత్లెహేములోకి వచ్చినప్పుడు రూతు రిక్తురాలుగా, అంటే ఏమీ లేని దాని వ్యక్తిగా, ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చిగా భర్తను కోల్పోయి విధవరాలుగా వచ్చింది. ఎవరు? నయోమి రూతు. నయోమి రూతు యూదా బెత్లెహేమునకు రిక్తురాలుగా వచ్చింది. శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించి తన భర్తను కోల్పోయి సర్వస్వము కోల్పోయి ఆధారము లేక నిరాధారముతో వచ్చింది బెత్లెహేమునకు. ఎవరు? రూతు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆమె వచ్చింది, కానీ యూదా బెత్లెహేములో ఒకడున్నాడు, నయోమి బంధువు అయినటువంటి బోయజు. బోయాజు పొలములోకి వెళ్ళింది. ఈమె పని వాళ్ళు ఒకలుగా ఉండే చేసిందండి, పరక ఏరుకుంది. తన పనేదో తను చేసుకుని వెళ్ళింది తప్ప ఎవరు సైడ్ చూపులు పక్క చూపులు లేవుగా. తన పనేదో తను చేసుకుంటూ ఆ పరక ఏరుకుంటూ ఆ వచ్చిన దాంట్లో తన అత్తగారు తను జీవనం కొనసాగిస్తున్న వేళలో సడన్గా ఒక రోజున ఏం జరిగిందంటే ఆ బోయజే రూతును వివాహము చేసుకోవలసిన గడియ వచ్చింది. వివాహం చేసుకున్నాడు. నిజంగా నేను చెప్తాను వినండి, విధవరాలుగా వచ్చిన ఆమె, రిక్తురాలుగా వచ్చిన ఆమె, శాపగ్రస్తముతో వచ్చిన ఆమె బెత్లెహేముకు రాగానే ఏమొచ్చింది తెలుసా? ఆశీర్వాదం వచ్చేసింది. పని గట్టిగా వెళ్ళిన ఆమె ఆ పొలానికి ఏమైపోయిందండి? యజమానురాలు, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారిపోయారు కదా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజమే, యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో మోయాబురాలైనటువంటి రూతు పేరు కూడా ఉండడం ఆశ్చర్యమే కదా. ఏమండి, మోయాబురాలు పేరు ఉందే యేసు ప్రభు వారి వంశావళి. ఆ కోణంలో ముందుగా రాహాబు అనే వేశ్య పేరు కూడా ఉంది.
అయితే నా ప్రియమైన వాళ్ళారా, మరి వారి సంతానములో నుండి దావీదు గోత్రములో నుండి యేసు ప్రభువారు జన్మించడానికి రూతు కూడా వంశావళిలో మూలాస్తురాలుగా ఈమె పేరు ఉండడానికి కారణం ఏంటి తెలుసా? మోయాబురాలైన ఈమె బెత్లెహేమునకు రావటాన్ని బట్టే. ఎంతమందికి ముక్క అర్థమైంది? మరి మార్పా పేరు ఉందా సార్? చెప్పండి. మోయాబులో కలిసిపోయిందిగా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయంలో నాయనా నీ దాసుని అభిషేకించి ప్రభువా, అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. బెత్లెహేమును గురించి ప్రభువా మరి 4 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు నాయనా. అయ్యా నా ప్రభువా, మోయాబును విడిచిపెట్టి ఎప్పుడైతే బెత్లెహేమునకు వెళ్ళారో ప్రభువా, సమృద్ధిని పొందుకొని ఉన్నారు తండ్రి, నీ ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నారు ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. బెత్లెహేములో ఎటువంటి ఆశీర్వాదం ఉన్నదో అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. బెత్లెహేములో అభిషేకం ఉన్నదని నాయనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. బెత్లెహేములో రక్షకుడు ఉన్నాడండి నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నాయనా లోకాన్ని విడిచిపెట్టి, మోయాబును విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి నాయనా అయ్యా నా తండ్రి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువా అయ్యా నిన్ను చూడటానికి ప్రభువా బెత్లెహేముకు రావాలని నాయనా అయ్యా నాయనా నీ సన్నిధికి రావాలని ప్రభువా అయ్యా నీ ఉన్న చోటికి రావాలని నాయనా మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. పండగంటే అయ్యా నాయనా క్రొత్త వస్త్రాలు కట్టుకోవటం కాదు గాని నాయనా అయ్యా పిండి వంటలు వండుకుని తినటం కాదు గాని ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా అయ్యా నా తండ్రి అనేక మంది హృదయాలలో నీవు జన్మించాలి ప్రభువా అయ్యా అనేక మంది హృదయాలలో నీవు పుట్టాలి నాయనా నీకు స్తోత్రాలు. అదే నిజమైన పండగని నాయనా అయ్యా నీ వాక్యము ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అటువంటి వాతావరణంలోనికి మమ్మల్ని నడిపించండి దయగల ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. అటువంటి ఆత్మ సంబంధులుగా అయ్యా మమ్మలను మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కుండ్రలకు సదాకాలము తోడైనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.